ఎస్పెషల్లీ ఎన్నికలు బేస్ చేసుకొని ఖమ్మం ఖమ్మం ఆంధ్ర తెలంగాణ రెండు ఒక సమ్మిళితమైన అదొక ప్రాంతం. పెక్యులర్ రాజకీయాలు ఉంటాయి. రాష్ట్ర విభజనలో కావచ్చు, విభజన తర్వాత కావచ్చు, పెక్యులర్ రాజకీయాలు. అక్కడ ఖమ్మంలో మీరు యాజ్ ఎ రేవంత్ రెడ్డి, నాట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, యాజ్ ఎ రేవంత్ రెడ్డికి ఖమ్మం ప్రజలు, ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గ ప్రజలు అండగా నిలబడ్డారు. మొన్న ఎన్నికల్లో గెలవటానికి వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది. ఇప్పుడే మొదటి నుంచి ఉంది. ఎగ్జాక్ట్లీ మొదటి నుంచి ఉంది. కానీ ఈసారి ఖమ్మం సీటు ఆ సామాజిక వర్గానికి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం వెనుక కారణం ఏంటి? దానికి మీరు ఖమ్మం ప్రజలకి, కమ్మ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రజనీకాంత్ గారు, నేను వచ్చినంబడే రేణుకా చౌదరి గారిని రాజ్యసభ చేసిన ఖమ్మం నుంచి, తుమ్మల నాగేశ్వరరావు గారిని మంత్రిని చేసిన, రాయల నాగేశ్వరరావు గారిని, మన్నే సతీష్ని, ఇంకొకరిని 4 కార్పొరేషన్లు ఇచ్చిన. సో ఖమ్మాస్కి ఎంత స్పేస్ ఇవ్వాలనో అంత స్పేస్ ఇచ్చిన. భవిష్యత్తులో కూడా ఇంకా వెసులుబాటు కల్పిస్తామని చెప్పినాం. అక్కడ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన 3 నాయకులు పోటీ పడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి కోసం, బట్టి విక్రమార్క గారు వారి సతీమణి కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోసం. సిఈసిలో అంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈ చర్చ వచ్చినప్పుడు 3 ఒకే జిల్లా నుంచి ఉన్న మంత్రులు 3 కుటుంబ సభ్యులకు అడుగుతున్నారని చర్చ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, ఈ 3 మంత్రుల కుటుంబ సభ్యులకు వద్దు, ఇతరులకు మీరు టికెట్ ఇవ్వండి, ఆ ఇతరులు పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని వారు ఒక సూచన చేసిండ్రు. బేస్డ్ ఆన్ దట్ సజెషన్ ఐ హ్యావ్ ప్రపోజ్డ్ మండవ వెంకటేశ్వరరావు గారు. మండవ గారికి ఇద్దాం, సీనియరు, తెలంగాణ సమాజంలో ఒక గౌరవం ఉన్నది, పెద్ద మనిషి, నాకు కూడా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ వారు ఉపయోగపడతారని సూచన చేసినాం. అక్కడ ఉన్న పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రామసాయం సురేందర్ రెడ్డి గారు 3rd and 4th లోక్సభ ఎంపీ, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో లోక్సభ సభ్యుడు, 60 సంవత్సరాలు వారు కాంగ్రెస్ పార్టీని వదలలేదు. 1963లో వారు ఎంపీ అయితే 2023 వరకు కూడా ఈ 60 ఏళ్ళు 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా అన్ని హోదాలు చేసి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలనే కొనసాగిండు. దాంతో వారికి పాలేరులో కానీ ఖమ్మంలో కానీ ఆ ప్రాంతంలో వారు చేసిన దానాలు, ధర్మాలు, భూములు, అదేవిధంగా రామసాయం రఘురామరెడ్డి బంధువు ఎవరు? వెంకటేష్, మీకు తెలుసు కదా, తెలుసు, విక్టరీ వెంకటేష్ కూతుర్ని వాళ్ళ ఇంటికి ఇచ్చిండ్రు. అక్కడ మిక్సింగ్ ఉంది, మరి కమ్మ అండ్ రెడ్డి మిక్స్డ్. సో అందుకోసమని జస్టిఫై చేశారు. మరి అంతే కదా, మా ఆధిపత్యాన్ని గడ్డిపడిందని అక్కడ కొంత కమ్మవారు బాధపడుతున్నారని విన్నాను. ఏదన్నా ఉన్నా ఇంకా పార్టీలో అవకాశాలు ఇస్తారు. డెఫినెట్గా నాకు బాధ్యత ఉంది. ఆ సామాజిక వర్గం ప్రతి సందర్భంలో నాకు అండగా నిలబడ్డారు. దాంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు మీకు నష్టం జరగదు, మీకు కష్టం రాదు. డెఫినెట్గా మీ అవకాశాలు మీకు వస్తాయి. రేణుకా చౌదరి గారు అడగలేదు, ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలే. ఆవిడకే సోనియా గాంధీ గారు ఫోన్ చేసి పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి నిన్ను రాజ్యసభకు ప్రతిపాదించండు, మీకు రాజ్యసభ ఇస్తున్నామని చెప్పిండ్రు. ఎన్నికల పోటీ కాదు, డైరెక్ట్ రాజ్యసభ వారి ఇంటికి వచ్చింది. రాజ్యసభకు మీకు ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలియదా? రేణుకా చౌదరి గారు గడప దాటకుండా రాజ్యసభ ఇంటికి వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యేగా, మంత్రిగా వారు అడిగిన శాఖతో సహా వచ్చింది. చైర్మన్లు ఎన్ని వచ్చినావో చూడండి. సో నేను ప్రతి సామాజిక వర్గాన్ని బ్యాలెన్స్ చేయాలని, వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని, ఒక దగ్గర ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఇంకొక దగ్గర అది బ్యాలెన్స్ చేయాలనే వ్యవస్థను చూసుకుంటూ ముందుకెళ్తున్నా. కాబట్టి ఎవరైనా అపోహలు సృష్టించాలనో రకరకాల ప్రచారాలు కల్పించాలని ఎవరైనా అనుకున్నా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే నా చిత్తశుద్ధి ఏంది, నా విధానం ఏంది, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు కూడా నన్ను 20 ఏళ్ళ నుంచి చూస్తారు కదా, మీరు చూసినట్టే.